డియర్ చిల్డ్రన్, నేను మీ కెమిస్ట్రీ మాస్టర్ కరీముల్లా. ఈరోజు మనం ఈ క్లాస్లో మెటల్స్ అండ్ నాన్ మెటల్ లెసన్స్ నుంచి అయానిక్ కాంపౌండ్స్ అంటే ఏమి, వాటి యొక్క ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 8 మార్క్స్ అడిగేదానికి ఛాన్స్ ఉంది కాబట్టి జాగ్రత్తగా వినండి. నౌ సో వాట్ ఈజ్ అయానిక్ కాంపౌండ్? అయానిక్ కాంపౌండ్ అంటే ఏమి, వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ అయానిక్ కాంపౌండ్ అంటే ద కాంపౌండ్ ఈస్ ఫార్మ్డ్ బై అయానిక్ బాండ్. అయానిక్ బాండ్ చేత ఫామ్ అయ్యేటువంటి కాంపౌండ్స్ ని అయానిక్ కాంపౌండ్స్ అంటాం. ఈ అయానిక్ బాండ్ నే ఏమంటారు అంటే పోలార్ బాండ్ అని కూడా అంటారు. పోలార్ బాండ్ ఆర్ ఎలక్ట్రోవాలెంట్ బాండ్. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ చేత ఫామ్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రోవాలెంట్ బాండ్ అని కూడా అంటాం. ఎలక్ట్రోవాలెంట్ బాండ్ అంటే ఎలక్ట్రోవాలెంట్ బాండ్ చేత ఫామ్ అయ్యేటువంటి కాంపౌండ్స్, లేదా పోలార్ బాండ్ చేత ఫామ్ అయ్యేటువంటి కాంపౌండ్స్, లేదంటే అయానిక్ బాండ్ చేత ఫామ్ అయ్యేటువంటి కాంపౌండ్స్ ని అయానిక్ కాంపౌండ్స్ అంటాం. అయానిక్ కాంపౌండ్స్ కి ఏదైనా ఎగ్జాంపుల్ ఇవ్వండి అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ గా NaCl, MgCl2, KCl, ZnO, జింక్ ఆక్సైడ్ అని డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ గురించి మనం డిస్కస్ చేయొచ్చు. జనరలీ అయానిక్ కాంపౌండ్ ఆర్ ఫార్మ్డ్ బై అయానిక్ బాండ్ అని అన్నాం. ఓకేనా? అసలు ఈ అయానిక్ బాండ్ అంటే ఏమి? అయానిక్ బాండ్ అంటే ఏమి? ఏ బాండ్ నథింగ్ బట్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరి మధ్య ఫామ్ అవుతుంది? ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అంటే ఇన్ అయానిక్ బాండ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ అయాన్స్. రెండు అయాన్స్ మధ్య ఫామ్ అయ్యేటువంటి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. మరి ఈ అయాన్స్ ఏంటి అంటే వన్ ఆఫ్ ద అయాన్ ఈస్ క్యాటయాన్, అనదర్ వన్ ఈస్ యానయాన్. క్యాటయాన్ క్యారీస్ పాజిటివ్ సైన్, యానయాన్ క్యారీస్ నెగిటివ్ సైన్. అంటే రెండు ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ మధ్య, చార్జ్డ్ పార్టికల్స్ మధ్య ఏర్పడేటువంటి ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ని మనం ఏమన్నామంటే అయానిక్ బాండ్ అన్నాం. అంటే ఇక్కడ గమనించండి, ఏ బాండ్ ఈజ్ జనరేటెడ్ బిట్వీన్ ద అయాన్స్. అయాన్స్ ఏమై ఉండాలి? క్యాటయాను, యానయాను. సో ఏ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఫార్మ్డ్ బిట్వీన్ టూ ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్, that is equal, that what we call ionic bond. Between two ions is called ionic bond అని మనం అన్నాం. ఇక్కడ చూడండి, how to formation of ions. అసలు ఈ అయాన్స్ ఎలా ఫామ్ అవుతాయి? ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ అయాన్స్ అన్న క్యాటయాన్, యానయాన్. అసలు ఆ క్యాటయాన్, యానయాన్ ఎలా ఫామ్ అవుతాయి? ద ఫార్మేషన్ ఆఫ్ అయాన్స్ ఈస్ డ్యూ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ జరగడం ద్వారా ఈ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ క్యాటయాన్స్ అండ్ యానయాన్స్ ఫార్మేషన్ జరుగుతుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి మూవ్ అవ్వడం. ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఫామ్ అవుతాయి? సో జనరల్లీ అయానిక్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ బిట్వీన్ టూ డిసిమిలర్ ఎలిమెంట్స్. రెండు డిసిమిలర్ ఎలిమెంట్స్ మధ్య ఫామ్ అయ్యేటువంటి బాండ్ ఏంటి అంటే అయానిక్ బాండ్. బాండ్ నథింగ్ బట్ వీక్ స్ట్రాంగ్ అట్రాక్షన్ ఫోర్స్ బిట్వీన్ టూ డిసిమిలర్ ఎలిమెంట్స్. ఏంటి సార్ ఆ టూ డిసిమిలర్ ఎలిమెంట్స్ అంటే వన్ ఆఫ్ ద ఎలిమెంట్ ఈస్ మెటల్, అనదర్ వన్ ఈస్ నాన్ మెటల్. సో మెటాలిక్ ప్రాపర్టీస్ డిఫరెంట్ ఉంటాయి, నాన్ మెటాలిక్ ప్రాపర్టీస్ డిఫరెంట్ ఉంటాయి. ఇలా టూ డిఫరెంట్ ఎలిమెంట్స్ మధ్య ఫామ్ అయ్యేటువంటి వీక్ అట్రాక్షన్ ఫోర్స్ ని మనం ఏమన్నామంటే అయానిక్ బాండ్ అని అన్నాం. సో ఇక్కడ గమనించండి, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నాం. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ బిట్వీన్ మెటల్ టు నాన్ మెటల్. Due to the transfer of electrons, we got cation and anion. Generally, metals are electropositive అని అన్నాం. మెటల్స్ ఆర్ ఎలక్ట్రోపాజిటివ్. ఎలా ఫామ్ అవుతాయి మెటల్స్? ఫర్ ఎగ్జాంపుల్ గమనించండి, ఇది మెటల్ అనుకోండి, న్యూట్రల్ స్టేట్ లో ఉండేటువంటి మెటల్. ఇది 1 ఎలక్ట్రాన్ ని లూజ్ అయ్యి M+ గా మారిపోతుంది. ఇదేంటిది? ఎలక్ట్రోపాజిటివ్ అని ఎందుకన్నాం? Due to losing of electrons, it achieves positive charge on that metal.
క్లియరా? సో ఇక్కడ ఏమైంది, మెటల్ ఈజీగా ఎలక్ట్రాన్ ఇచ్చేసింది, అంటే మెటల్ నుంచి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరిగింది. ఇక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి ఎలక్ట్రాన్ ఎవరు తీసుకుంటారు అంటే నాన్ మెటల్స్. నాన్ మెటల్స్ నాన్ మెటల్స్ ఆర్ జనరల్లీ, ఈ నాన్ మెటల్స్ అనేది ఏ ప్రాపర్టీ ఉంటుంది అంటే ఇట్ యాక్సెప్ట్ ద ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ ని తీసుకునేటువంటి కెపాసిటీ ఉంటుంది. సో ఈ విధంగా మెటల్ నాన్ మెటల్ మధ్య ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరగడం ద్వారా ఏం ఫామ్ అవుతాయి అంటే, ఇక్కడ ఎలక్ట్రాన్ లూజ్ అవడం వల్ల ఇక్కడ క్యాటయాన్ ఫామ్ అయింది, ఎలక్ట్రాన్ గెయిన్ చేయడం వల్ల ఇక్కడ యానయాన్ ఫామ్ అయింది. యానయాన్ క్యారీస్ ద నెగిటివ్ సైన్, క్యాటయాన్ క్యారీస్ ద పాజిటివ్ సైన్. క్లియరా? సో డ్యూ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ బిట్వీన్ మెటల్ అండ్ నాన్ మెటల్, ఏ ఫోర్స్ ఆఫ్ ఏ బాండ్ ఈజ్ జనరేటెడ్. ఆ బాండ్ కూడా ఎలా జనరేట్ అవుతుంది, ఏ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అన్నాం. ఫోర్స్ ఎవరి మధ్య ఫామ్ అవుతుంది, పాజిటివ్లీ చార్జ్డ్ మెటల్ కి నెగిటివ్లీ చార్జ్డ్ నాన్ మెటల్ కి మధ్య ఫామ్ అవుతుంది. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఇన్ బిట్వీన్ టూ ఆపోజిట్లీ చార్జ్డ్ చార్జెస్, క్యాటయాన్ యానయాన్ మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ జనరేట్ అవుతుంది, కాబట్టి దీన్ని అయానిక్ బాండ్ అన్నాం. క్లియరా? సో అయానిక్ బాండ్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ ద టూ dissimilar elements. One of the element is metal, another element is non-metal. So generally ఎవరు electropositive గా మారుతారు, metals are electropositive. This is a tendency to lose the electrons. Non-metal has a tendency to gain the electron. So that's why it will become electronegative. దాన్ని మనం ఏమన్నామంటే anion. Metals are become electropositive. దాన్ని ఏమన్నామంటే cation. So in between two oppositely charged ions or two oppositely poles, వీటిని పోల్స్ అన్నాం, అందువల్ల దీన్ని ఏమన్నామంటే పోలార్ బాండ్. ఈ స్ట్రాంగ్ అట్రాక్షన్ ఫోర్స్ ఈస్ జనరేటెడ్ బిట్వీన్ పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జెస్. ఆ స్ట్రాంగ్ అట్రాక్షన్ ఫోర్స్ ని మనం ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అన్నాం. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అన్నాం కాబట్టి ఈ బాండ్ ని ఎలక్ట్రోవాలెంట్ బాండ్. ఇన్ బిట్వీన్ టూ అయాన్స్ మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ జనరేట్ అవుతుంది కాబట్టి దీన్ని అయానిక్ బాండ్ అన్నాం. సో ఈ విధంగా అయానిక్ బాండ్ చేత ఫామ్ అయ్యేటువంటి కాంపౌండ్స్ ని అయానిక్ కాంపౌండ్స్ అని అన్నాం. సో జనరల్ ఎగ్జాంపుల్ గా NaCl, MgCl2, KCl, ZnO తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ గమనించండి, NaCl ఇక్కడ టూ డిసిమిలర్ ఎలిమెంట్స్ ఉన్నాయి, సోడియం అండ్ క్లోరిన్. సోడియం అనేది మెటల్, క్లోరిన్ అనేది నాన్ మెటల్. సో ఈ విధంగా టూ డిసిమిలర్ ఎలిమెంట్స్ మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ జనరేట్ అవుతుంది. ఈ రెండింటి మధ్య బాండ్ ఉండదు, బట్ Na+Cl- ఉండేటువంటి ఈ టూ చార్జెస్ మధ్య ఉండేటువంటి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ని మనం అయానిక్ బాండ్ అని అన్నాం. క్లియరా? సో దిస్ ఈస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అయానిక్ బాండ్. ఇప్పుడు ఈ అయానిక్ కాంపౌండ్స్ ఏ ప్రాపర్టీస్ చూపిస్తాయో ఒకసారి డిస్కస్ చేద్దాం. అంటే ప్రాపర్టీస్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రాపర్టీస్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్ ప్రాపర్టీస్. సో అయానిక్ కాంపౌండ్స్ ఆర్ షోస్ డిఫరెంట్ ప్రాపర్టీస్. అందులో ఫస్ట్ ప్రాపర్టీ గురించి డిస్కస్ చేస్తే దేర్ ఫిజికల్ నేచర్ ఆఫ్ ఆర్ ఫిజికల్ స్టేట్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్ గురించి మాట్లాడొచ్చు. ఫిజికల్ స్టేట్ ఏంటి? జనరల్లీ అయానిక్ కాంపౌండ్స్ ఆర్ సాలిడ్ ఇన్ నేచర్. ఎలా ఉంటాయి? ఇవి సాలిడ్ గా ఉంటాయి. ఎందుకు ఉంటాయి కూడా డిస్కస్ చేద్దాం. సాలిడ్ అండ్ హార్డ్ ఇన్ నేచర్, చాలా గట్టిగా ఉంటాయి, హార్డ్. అండ్ ఎందుకు ఉంటాయి ఇవి సాలిడ్ గా? గమనించండి, ఈ అయానిక్ కాంపౌండ్స్ లో ఉండేటువంటి ఎలిమెంట్స్ డ్యూ టు స్ట్రాంగ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. స్ట్రాంగ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఆ స్ట్రాంగ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏమన్నామంటే ఎలక్ట్రోవాలెంట్ బాండ్ అన్నాం, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అన్నాం. ఇందువల్ల ఈ కాన్స్టెంట్ పార్టికల్ మధ్య ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వల్ల ఈ పార్టికల్స్ అన్ని దగ్గరగా కుదించబడి ఒక పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తే దాన్ని సాలిడ్ స్టేట్ అన్నాం. సో డ్యూ టు స్ట్రాంగ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వల్ల వీటిని మనం ఈజీగా బ్రేక్ చేయలేం కాబట్టి ఈ సబ్స్టెన్సెస్ హార్డ్ గా ఉంటాయి. క్లియరా? అండ్ ఈవెన్ దో దే ఆర్ హార్డ్, దే షోస్ బ్రిటిల్ నేచర్ ని కలిగి ఉంటాయి. అంటే వీటిని ఏదైనా హార్డ్ సర్ఫేస్ మీద మనం డ్రాప్ చేసినా లేదు ప్రెషర్ ని క్రియేట్ చేసినా ఇవి ఈజీగా బ్రేక్ అయిపోతాయి. ఇంత హార్డ్ గా ఉన్నవి ఈజీగా ఎందుకు బ్రేక్ అవుతాయి సార్ అంటే దీనికి బ్రిటిల్నెస్ ఎలా వస్తుంది అంటే ఒకసారి గమనించండి. అలైన్మెంట్ ఆఫ్ సాలిడ్ పార్టికల్స్ ఎలా ఉన్నాయంటే పాజిటివ్ నెగిటివ్లీ చార్జ్డ్ స్పీసెస్, పాజిటివ్ నెగిటివ్లీ చార్జ్డ్ స్పీసెస్. ఇంకొక అలైన్మెంట్ లో స్ట్రాంగ్ ఫోర్స్ కాబట్టి పాజిటివ్ కి నెగిటివ్ కి పాజిటివ్, నెగిటివ్ పాజిటివ్, నెగిటివ్ పాజిటివ్,
ఈ విధంగా ఆపోజిట్లీ చార్జ్డ్ అట్రాక్షన్స్ వల్ల స్ట్రాంగ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ జనరేట్ అయ్యి ఇవి సాలిడ్ గా ఉన్నాయి. మరి బ్రిటిల్నెస్ ఎందుకు వస్తుంది అంటే మీరు వీటి మీద ప్రెషర్ ని క్రియేట్ చేయండి. ప్రెషర్ ని క్రియేట్ చేసామంటే అలైన్మెంట్ లో వేరియేషన్ వస్తుంది. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు నేను ఇక్కడ ప్రెషర్ ని అప్లై చేశానంటే ఈ నెగిటివ్ చార్జ్ స్పీసెస్ ఇక్కడికి మూవ్ అవుతుంది. అప్పుడు పాజిటివ్ ఇక్కడికి, నెగిటివ్ ఇక్కడికి, పాజిటివ్ ఇక్కడికి, నెగిటివ్ ఇక్కడికి. గమనించండి. సో దీన్ని అలైన్ చేయండి. ఇలా మూవ్ అయిన తర్వాత సేమ్ చార్జ్డ్ పార్టికల్స్ ఒకదాని దగ్గరగా వచ్చాయి. సేమ్ చార్జ్డ్ స్పీసెస్ ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే సేమ్ చార్జ్డ్ స్పీసెస్ ఉండడం వల్ల రిపల్షన్ ఫోర్సెస్ జనరేట్ అవుతాయి. డ్యూ టు దిస్ రిపల్షన్ ఫోర్సెస్ అట్రాక్షన్ ఉండకుండా ఒక్కసారిగా రిపల్షన్స్ వచ్చేసి దీనికి బ్రిటిల్నెస్ అనేది వస్తుంది. బ్రిటిల్నెస్ అనేది వస్తుంది. కాబట్టి ఇలాంటి సబ్స్టెన్సెస్ ని ఈజీగా బ్రేక్ చేయొచ్చు ఎప్పుడైతే మనం వాటి మీద ప్రెషర్ ని క్రియేట్ చేస్తామో, లేదా ఆ సబ్స్టెన్సెస్ ని తీసుకెళ్లి హార్డ్ సర్ఫేసెస్ మీద డ్రాప్ చేస్తామో దే కెన్ ఈజీలీ breakable even though they are formed by strong force of attraction, even though they are solids, even though they are hardness. Clear? So it is the physical nature of ionic compounds. ఇంకొక ప్రాపర్టీ ఏమంటే హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. వీటికి హై మెల్టింగ్ పాయింట్స్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి. ఏ టెంపరేచర్ అయితే సాలిడ్ స్టార్ట్ టు మెల్ట్, that temperature what we call melting point. At what temperature liquid is start to boil, that temperature what we call boiling temperature. ఏ మెల్టింగ్ పాయింట్ అయినా బాయిలింగ్ టెంపరేచర్ అయినా అయానిక్ కాంపౌండ్స్ కి ఎక్కువగా ఉంటుంది when compared to covalent compounds. ఇక్కడ రీజన్ అడుగుతారు. Why ionic compounds are shows high melting and boiling point? Due to these are formed by strong force of attractions. ప్రతిదానికి రీజన్ అదే. సో స్ట్రాంగ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి వీటిని బ్రేక్ చేయాలి అంటే హై టెంపరేచర్ కావాలి కాబట్టి ఇట్ రిక్వైర్స్ హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్. సో డ్యూ టు దిస్ దే షోస్ హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్. రీజన్ ఏంటి? దే ఆర్ ఫార్మ్డ్ బై స్ట్రాంగ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్. క్లియరా? ఇది సెకండ్ ప్రాపర్టీ చెప్పొచ్చు. అండ్ థర్డ్ ప్రాపర్టీ ఒకసారి గమనించండి. ఇంకేమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా? సాల్యుబిలిటీ గురించి డిస్కస్ చేయండి. సాల్యుబిలిటీ, వాట్ ఈస్ మీన్ బై సాల్యుబిలిటీ? ది అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. డిఫినేషన్ కూడా ఇస్తున్నాను చూడండి. సాల్యుబిలిటీ what is solubility? Solubility means the amount of substance in grams in 100 ml of water లో 100 ml of water is called సాల్యుబిలిటీ అంటాం. ఏదైనా సబ్స్టెన్స్ 100 ml ఆఫ్ వాటర్ లో కరిగి ఉంటే దాన్ని సాల్యుబిలిటీ అంటాం. ఆ సబ్స్టెన్స్ యొక్క వెయిట్ ఇన్ గ్రామ్స్ లో మనం మెజర్ చేస్తే సాల్యుబిలిటీ అంటాం. ఇప్పుడు ఈ అయానిక్ కాంపౌండ్స్ ని గమనించండి. దీస్ అయానిక్ కాంపౌండ్స్ ఆర్ ఈజీలీ సాల్యుబుల్ ఇన్ వాటర్, insoluble in organic solvents like alcohol లో కరగవు, బెంజీన్, ఈథర్. వీటిలో ఏం చేస్తాయంటే ఇవి సాల్యుబుల్ కావు, ఇన్సాల్యుబుల్ నేచర్ ని చూపిస్తాయి. ఎవరు? అయానిక్ కాంపౌండ్స్. ఇక్కడ రీజన్ కావాలి. వై దీస్ అయానిక్ కాంపౌండ్స్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్, why these are not insoluble in organic solvents like లేదు నాన్ పోలార్ సాల్వెంట్స్ అని కూడా అంటాం. నాన్ పోలార్ సాల్వెంట్స్ లైక్ ఆల్కహాల్, బెంజీన్, ఈథర్. దీనికి మన రీజన్ కావాలి. వై? బికాస్ అయానిక్ కాంపౌండ్స్ ఆర్ పోలార్ నేచర్, పోలార్ సబ్స్టెన్సెస్. ఇవి Na+Cl- ఎగ్జాంపుల్ గా తీసుకుంటే పాజిటివ్ చార్జ్, నెగిటివ్ చార్జ్ ని క్రియేట్ చేస్తాయి. Water also polar substance. Water, it can dissociated into H+ and OH- ions. That too what have dielectric constant mode. So that's why dissolved like dissolved substances. Same charged species dissolved in same charged species. So అందువల్ల ionic compounds water లో soluble అవుతాయి. Alcohol, benzene, ether, they not gives any ions. So they are not polar. That's why these substances are not soluble in organic solvents or non-polar
solvents. Clear? Now they shows one more property, conductivity. They are good conductor of electricity. Good conductors of electricity. ఇవి ఏం చేస్తాయి అంటే ఎలక్ట్రిసిటీని తన నుంచి పాస్ చేస్తాయి. బట్ కండిషన్స్ ఆర్ అప్లైడ్. దే ఆర్ పూర్ కండక్టర్స్ ఇన్ సాలిడ్ స్టేట్. సాలిడ్ స్టేట్ ఇవి కరెంట్ ని పాస్ చేయవు. బట్ దే ఆర్ గుడ్ కండక్టర్స్ ఇన్ మోల్టెన్ స్టేట్ ఆర్ ఇన్ aqueous స్టేట్ లో కానీ మోల్టెన్ స్టేట్ లో కానీ ఇవి గుడ్ కండక్టర్స్ గా యాక్ట్ చేస్తాయి. బట్ పూర్ కండక్టర్ ఇన్ సాలిడ్ స్టేట్. ఇక్కడ కూడా రీజన్ అడుగుతారు. వై అయానిక్ కాంపౌండ్స్ ఆర్ పూర్ కండక్టర్స్ ఇన్ సాలిడ్ స్టేట్. మీరు గమనించున్నారు, సాలిడ్ స్టేట్ లో కాన్స్టెంట్ పార్టికల్స్ టైట్లీ ప్యాక్డ్ విత్ ఈచ్ అదర్. స్ట్రాంగ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వల్ల ఇవి టైట్ గా హోల్డ్ అయి ఉంటాయి. దేర్ ఇస్ నో ఫ్రీ మొబిలిటీ ఆఫ్ అయాన్స్. Free mobility of ions in solid state. That's why they are poor conductor of electricity. ఇదే సాలిడ్ మీరు aqueous వాటర్ లో కనుక తీసుకున్నారు అంటే here the possibility have positive and negatively charged ions. So free mobility of ions ఉండడం వల్ల in molten state or in aqueous state they are good conductor of electricity. ఇక్కడ weak electrostatic force అనేవి డిస్పర్స్ అయిపోయి ఉంటాయి. ఫ్రీగా ఈ అయాన్స్ మూవ్ అవి ఉంటాయి కాబట్టి ఇక్కడ వీటి నుంచి కరెంట్ ఈజీగా పాస్ అవుతుంది. సో దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్. సో ఈ క్లాస్ లో మనం అయానిక్ కాంపౌండ్ అంటే ఏమి, అవి చూపించేటువంటి ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసాం. ఇదంతా క్లియర్ గా మీరు ఎగ్జామినేషన్ లో ప్రెజెంట్ చేశారంటే యూ విల్ గెట్ 8 out of 8 మార్క్స్. థ్యాంక్ యూ.